దేవుని నామానికి స్తోత్రాలు. మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. యేసు ప్రభువా, నీ దయను బట్టి, నీ కృపను బట్టి ఈ సమయంలో మరొక పర్యాయము ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఈ ఎలోహిం టీవీ పరిచర్యను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎంతమంది అయితే ఆసక్తితో వినుచు ఉన్నారో వారికి దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను, మేలుకరముగాను చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, కృప చూపించండి, మార్గము సరళము చేయండి. అయ్యా, ఒట్టివాడినయ్యా, మట్టివాడినయ్యా, పనికిరాని వాడినయ్యా, అయ్యా సహాయము చేయండి. మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ పరిచర్ని దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. చూడండి ప్రియులరా, ప్రభు అంటే ఎవరు? యేసయ్య. యేసయ్యకు ఎంతో శక్తి ఉన్నది. ఒక పాట కూడా ఉంది కదా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీకు పొందుకుంటావు ఆ యొక్క శక్తిని. నమ్మితే చాలు నువ్వు పొందుకుంటావు ఆ శక్తిని. యేసు దేవుని కుమారుడు. ఆయన మన పాపముల నిమిత్తమై సిలువలో ప్రాణం పెట్టాడు అని నీవు నమ్మితే చాలు నీకు మోక్షం కలుగుద్ది. ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు మరణమును దాటి జీవములో ప్రవేశించును. చూసారా ప్రియులరా, మరణమును దాటి జీవములో ప్రవేశిస్తాడంటే అండి, జీవములో ప్రవేశిస్తాడంట. ఎంత ఆశ్చర్యం ప్రియులరా, గమనించండి. కనుక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. బలవంతులుగా ఉండాలి మనము. చాలామంది శరీరానికి బలం కోసం పాలు తాగుతాం, దాంట్లో హార్లిక్స్ కలుపుకుంటాం, ఇంకా బోర్నవిటా అని, ఇంకా రకరకాలుగా బూస్ట్ అని. ప్రియులరా, అయితే శరీరానికి బలం అవసరమే. ఎందుకంటే శరీరము, ఆత్మ, ప్రాణము ఈ 3 సమ్మేళనమే మానవుడు. ప్రియులరా, అది ముఖ్యమే, అది అవసరమే. ఇప్పుడు నేను నిలబడ్డాను, వాక్యం చెప్పాలంటే నాకు
బలం అవసరం, శరీర బలం అవసరం. సేమ్ టైము ఆత్మలో కూడా మనము బలవంతులుగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆత్మలో బలవంతులం అవ్వాలి. ఇక్కడ బలం అనేది శరీర సంబంధమైనటువంటి బలం కాదు పౌలు గారు ఇక్కడ మాట్లాడేది. మరి ఏ బలము? మనలో ఉన్న ఆత్మ బలము. ఆత్మ పూర్ణులయునుడి అనే మాట కూడా మనము చూస్తాం. ఆత్మ పూర్ణులయునుడి, ఆత్మలో బలవంతులయునుడి. అంతరంగ పురుషుడు దినదినము ఏమవ్వాలంట? బలం పొందుకోవాలంట. ఎలా వచ్చింది ఆ బలము? నీతిగా, న్యాయముగా, ధర్మముగా ఉంటే ఆ బలం వచ్చింది. నీవు అబద్ధాలాడుతూ మోసం చేస్తూ ఉంటే ఆత్మలో నీవు బలహీనుడు అయిపోతావు, నీరసించిపోతావు. సహోదరుడా, సహోదరి, దేవునికి లోబడకపోతే, నీవు ఆరాధనకి వెళ్ళకపోతే, నీవు వాక్యానుసారంగా నడవకపోతే, నీవు దేవునికి నమ్మకంగా ఉండకపోతే, నీవు ఆత్మలో దిగజారిపోయిన స్థితి, నీ ఆత్మ చల్లారిపోయిన స్థితి, నీ ఆత్మ అభివృద్ధి లేని స్థితిలో ఎలా ఉంటావంటే రాను రాను నీవు నీ రాజ్యము, నీ దేశము, నీ బలము నీరసంగా ఉంటుంది. సమసిల్లిపోతావు. ఏ ఆలోచనలు రావు. చూసారా ప్రియులరా? కనుక మనం ఎలా ఉండాలి? బలవంతులమై ఉండాలి. ఎలా ఉండాలి మనము? ప్రార్థనలో బలవంతులమై ఉండాలి. యేసయ్య కూడా ఎంతో ప్రార్థించేవారు కదా, ఎంతో ఏకాంత ప్రార్థన చేసేవారు కదా. గమనించండి ప్రియులరా, ఏకాంత ప్రార్థన. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, 40 రోజులు ఉపవాస ప్రార్థన. బలం వచ్చుద్దండి. ఉపవాసం ఉంటే బలం వచ్చుద్ది. ఉపవాసం ఉంటే బలం వచ్చుద్ది. ఆత్మలో బలవంతులమవుతాం. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రియులరా ప్రార్థన చేసినప్పుడు సైతాన్ వచ్చింది. సైతాన్ వచ్చి శోధించింది. 3 రకాలుగా యేసు ప్రభువుని శోధించింది. రాళ్లను రొట్టెలుగా చేసుకోమంది, దూహమంది, మొక్కమంది, రకరకాలుగా. ప్రియులరా, సాతానా నా వెనక్కి వెళ్ళిపో అని దాన్ని గద్దించేశాడు. చక్కటి వాక్యాలతోనే దానికి బుద్ధి చెప్పాడు. వాక్యాలు తెలియాలి మనకి, వాక్యాలు తెలియాలి, నేర్చుకోవాలి. వాక్యాలను మనము చక్కగా ఏం చేయాలి? మనము అభ్యాసం చేయాలి, సాధన నేర్చుకోవాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. వాక్యాన్ని చదవాలి. దేవారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు.
అతడు నీటి కాలువన ఎవరన్నా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలే. ప్రియులరా, ఆత్మలో మనము బలవంతులం అవ్వాలి, జ్ఞానవంతులం అవ్వాలి, శక్తివంతులం అవ్వాలి. అందుకే పౌలు గారు అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రియులుగా, దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు పచ్చి గాడిద ఎముక చేత 1000 మందిని చంపేశాడండి. దేవుని ఆత్మ సంసోను మీదకి రాగా, ఓ సోదరుడా, దేవుని ఆత్మ నీ మీదకి వచ్చుచూ ఉన్నదా? దేవుని ఆత్మ వచ్చినప్పుడు నీవు దేవుని కార్యాలు జరిగిస్తావు, దేవుని పనులు చేస్తావు, దేవుని కొరకు నీవు నీతిగా బ్రతుకుతావు, దేవుని కొరకు నీవు ఎలా ఉంటావు? నీవు దేవుని కొరకు నీవు నమ్మకంగా ఉంటావు. దేవుని ఆత్మ చేత నడిపించబడితే ఎంతో నెమ్మది, శాంతి, సమాధానము, ఎంతో ప్రియులరా ఆశీర్వాదము, మేలులు నువ్వు పొందుకుంటావు. కనుక బలవంతులై ఉండాలి మనం. లేకపోతే అపవాది ఎవరు మురుగుదునా అని గర్జించే సింహాలే వెతుకుచూ తిరుగులాడుతూ ఉంటుంది. ఎలా ఉండాలి మనము? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గర్జించు సింహం వలె వెతుకుచూ తిరుగులాడుచూ ఉంటాడు. చూడండి ప్రియులరా, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు. చూడండి, అపవాది ఏం చేస్తుందంట? తంత్రాలు పెడుతుందంట. తంత్రాలు, మంత్రాలు, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయటానికి వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. కనుక మీరు అంటే రక్షించబడి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నీతిగా, న్యాయముగా, ధర్మముగా నడుచుకునేవారు. మీరు అంటే పరిశుద్ధులు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. వాడు మనలను పడేయాలని అనేక ఆలోచనలు పెట్టి రకరకాలుగా మోసం చేయటానికి వాడు ఎలా ఉంటాడు? చాలా యాక్టివ్గా ఉంటాడు అపవాది. ప్రియులరా, చాలా యాక్టివ్గా, చురుగ్గా అనేక రకాలైన తంత్రాలు, రకరకాలు చెడ్డ ఆలోచనలు కలిగిస్తూ ప్రేరేపిస్తూ ఉంటాడు. అందువలన వాటిని మనం ఏం చేయాలి? గుర్తించి ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ఎదిరించాలి. మనము ఎదిరించాలంటే ఎదిరించుటకు శక్తిమంతులు అవ్వాలి. అపవాదిని ఎదిరించాలి. వాడి తంత్రాలు, మంత్రాలు, మాయ మాటలు, లోక సంబంధమైన మాటలు, ఈ లోక సంబంధమైన రకరకాల యొక్క మరి
రాజకీయాలు, వ్యర్థమైనటువంటి ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం, బైబిల్ చదువుకుందాం, ఆ ప్రేరేపణలు రావు. ఏ ప్రేరేపణలు వస్తే? లోక సంబంధమైనటువంటి ప్రేరేపణలు, లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగిస్తూ ఉంటాడు సాతానుడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, అది మనం గుర్తెరగాలి. గుర్తెరిగి మనం ఏం చేయాలి? అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, మనము బలహీనులమే. మన దగ్గర ప్రియులరా మనమైతే జయించలేము. కానీ క్రీస్తు యేసు నామములో, యేసుక్రీస్తు నామములో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా శక్తి ఉన్నది. ఆయన సర్వాంగ కవచం ఇస్తాడు మనకి. ఆయన ఇచ్చే సర్వాంగ కవచమును మనము ధరించాలి. ఏంటి ఆ సర్వాంగ కవచము? నీతి, రక్షణ, సత్యము, సిద్ధ మనసును జోడు, విశ్వాసము, ఏమండి, ప్రార్థన, వాక్యం అనే ఆత్మ ఖడ్గము, ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపన చేయుచు, ఏమండి, పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మనం మెలకుగా ఉంటే వాడు వేసే అగ్ని బాణాలు కానీ రకరకాలైన శ్రమలో లేదా శోధనలో లేక రకరకాలైనటువంటి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా మన దగ్గర దేవుడిచ్చు సర్వాంగ కవచం ఉంది కదా. ఎంత భాగ్యం అండి. ఆయన మనల్ని రక్షించుకున్నాడు, రక్తం చిందించాడు, శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రియులరా, నీతిగా మంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేసి మళ్ళీ ఇంకా అపవాది మిమ్మల్ని శోధిస్తే ఇదిగో ఈ సర్వాంగ కవచమును మీరు ధరించుకునుడి. యథార్థంగా ఉండండి, నీతిగా ఉండండి, ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి, బైబిల్ బాగా పఠిస్తూ ఉండండి, ప్రార్థనలో మెలకుగా ఉండండి అని ఎన్నో విషయాలు దేవుడు మనకు చెప్పాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సంసోను గాజా అనే ప్రాంతానికి వెళ్ళి ఒక వేసి అనే ఒక వ్యక్తిని వేసిని చూచాడని బైబిల్లో రాయబడి ఉంది. అక్కడ ఎవరుంటారు? ఫిలిస్తీన్లు ఉంటారు. తల్లిదండ్రులు ముందుగానే చెప్పారు, అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఆ ఫిలిస్తీన్లతో నీకు స్నేహం వద్దు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా గమనించండి, ఆ ఫిలిస్తీన్లతో నువ్వు స్నేహం చేయొద్దు అని తల్లిదండ్రులు చెప్పారు కదా. తల్లిదండ్రులు చెబితే దేవుడు చెప్పినట్టేగా. గమనించండి ప్రియులరా, తల్లిదండ్రులు బిడ్డ క్షేమం కోరుకుంటారు కదా. భక్తి కలిగిన తల్లిదండ్రులు అందరు కాదు, అందరు తల్లిదండ్రులు కాదండి. సంసోను యొక్క తల్లిదండ్రులు భక్తి కలిగిన వారు, ప్రార్థనా పరులు, దేవుని చూశారు, దేవుని దేవదూతలను చూశారు, దేవుని స్వరం విన్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వారు చెప్పినప్పుడు వినలేదు. సంసోను వినలేదు ప్రియులరా. కొన్ని పర్యాయాలు, ఓ యవనస్తురాలా, నువ్వు తల్లిదండ్రుల మాట వినకుండా, సేవకుల మాట వినకుండా నీవు నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకున్నట్లయితే తిప్పలు తప్పవో, భయంకరంగా ఉంటుంది నీ గతి.
నీ అంతము చాలా దిగజారిపోయిన స్థితిలో ఉంటుంది. బైబిల్లో ఏముంది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, ప్రేమించు, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడివి అవుతావు. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది. చాలామంది తల్లిదండ్రుల మాట వినకుండా త్రాగుడికి బానిస అయిపోయి, డ్రగ్స్కి బానిస అయిపోయి, ఇంకా వ్యభిచారానికి, ఇంకా ప్రియులరా రకరకాల చెడ్డ వ్యసనాలకి చాలామంది వారు బానిసలైపోయారు. ప్రియులరా, తల్లి మాట వెనక చదువుకోమని స్కూలుకి పంపిస్తే, చదువుకోమని కాలేజీలకు పంపిస్తే, చదువుకోమని కళాశాలలకు పంపిస్తే వీళ్ళు చదువుకోకుండా సాతాను యొక్క తంత్రాలు మంత్రాలకి వారు లోనైపోయి ఎంతోమంది పిల్లలు బలహీనమైపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఆ అపవాది యొక్క బాణాలను ఎదిరించుటకు, అపవాది యొక్క తంత్రాలను ఎదిరించుటకు సర్వాంగ కవచమును దేవుడిచ్చు, సర్వాంగ కవచమును మీరు ధరించుకునుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును దేవుడిచ్చు. దేవుడెవరు? యేసయ్య. యేసయ్య ఇచ్చే సర్వాంగ కవచమును ఏం చేయాలి? మనం ధరించుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారు? ప్రియులరా, శత్రువుని జయించటానికి పలు రకాలైనటువంటి ఆ యొక్క ఆయుధాలను తీసుకుంటారు. గమనించండి, చాలా రకాలైనటువంటి ఆయుధాలు రాత్రులు పగళ్ళు ప్రియులరా ఆ అరణ్యాలలో, ఆ మంచు కొండల్లో, అబ్బో మిలిటరీ వాళ్ళు మామూలు సాహసం కాదు. యుద్ధానికి ఒక సైనికుడు ఎలా సిద్ధపడి ఉంటాడో అతని చేతిలో ఎప్పుడు ఒక తుపాకీ ఉంటుంది. అతని యొక్క బ్యాగుల్లో ప్రియులరా అన్ని మెడిసిన్లు ఉంటాయి, బలం బిళ్ళలు ఉంటాయి, ఇంకా చదువుకునే పుస్తకాలు ఉంటాయి, ఇంకా మ్యాపులు ఉంటాయి, ఇంకా హెల్మెటు, అలాగే శరీరం అంతా మిలిటరీ దుస్తులు, మనం వేసుకునే బట్టలు కాదు, వాళ్ళకి సపరేట్గా ప్రియులరా తుపాకీతో కాల్చిన, లేకపోతే బాంబులతో పెట్టి రకరకాలుగా చంపాలని ఆలోచన చేసిన, చనిపోకుండా వాటన్నిటికీ తట్టుకునేటువంటి ఆ యొక్క అన్నీ ధరించుకొని అంత పగడబందిగా ముందుకు సాగుతూ ఉంటారు. ప్రియులరా, అట్లాగే రక్షణ పొందిన మనము, ప్రార్థన చేసుకునే మనము, ప్రియులరా మనము కూడా యేసు ప్రభువారు ఇచ్చే నీతి సూత్రాలు పాటిస్తూ, యేసు ప్రభువారు ఇచ్చే ఆ యొక్క పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం ఉంటూ ఎంతో నమ్మకంగా మనము ఉన్నట్లయితే ఆ యుద్ధంలో మనకి ఎలాంటి జయం వచ్చిందండి? గమనించండి, దావీదుకి ఎలాంటి జయం ఇచ్చాడు దేవుడు? గొలియాతుని ఒక్క దెబ్బతో పడగొట్టేశాడు. ప్రియులరా, ఒక్క దెబ్బతో. ఎంత ఆశ్చర్యం ప్రియులరా!
గొలియాతు ఒక్క దెబ్బతో పడిపోయాడు. దావీదుకి దేవుడు జయమిచ్చాడు. ఇశ్రాయేలీలకి ఎలాంటి జయమిస్తున్నాడు ఈ దినాల్లో. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనకు కూడా జయం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓ సోదరుడా, నీకు జయం కావాలా? నువ్వు బలవంతుడు అవ్వు. ప్రార్థనలో, ఉపవాసంలో, అలాగే ఇంకా వాక్యం చదువుచు, నీతిలో, న్యాయములో, ధర్మములో క్రీస్తు యేసుకు కలిగిన మనసును నీవు కలిగి ఉన్నట్లయితే నీవు తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తావు. దేవుడి కొద్ది మాటలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి అని చెప్పినవాడు ప్రభువా. అయా, మేము బలం సంపాదించుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. సర్వాంగ కవచం మాకు దయచేయండి అయా. అపవాదిని ఎలా జయించాలో కొన్ని మాటలు మీరు ఇచ్చినారు. తెల్లవారుజామున లేచి ప్రభువా మోకరించి ప్రార్థన చేయుట, బైబిల్ చదువుట, నీతిగా, న్యాయముగా, ధర్మంగా బ్రతుకుట మాకు నేర్పించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని, సేవను కట్టి ఫలింపచేయమని, విని వారికి దీవెనకరంగా ప్రభువా మేలుకరంగా ఉంచండి. రోగులను ముట్టి స్వస్థపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.